ह्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివానుగ్రహం కోసం పంచోపచార పూజ ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ చతుర్దశి సాయంత్రం 6:32 వరకు. నక్షత్రం ఆరుద్ర తెల్లవారుజామున 3:49 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు సోమవారము, చతుర్దశి తిథి, అలాగే ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఎలాంటి కొత్త పనులు చేయాలనుకుంటున్నా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నిస్తుంటే, లేదా మీరు గనక ఏమైనా దరఖాస్తులు లాంటివి పెట్టాలనుకుంటే అందులో కూడా మీకు అనుకూలమైన మార్పులు కనపడుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగాలలో ఉన్న వీరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వీటి గురించి కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈరోజు మీరు అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా మీకు విజయం కలగాలంటే శివారాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, అభిషేకం చేయటం వలన మీకు ప్రతి విషయంలోనూ కూడా విజయావకాశాలు కనపడతాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, గురువు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలిసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి మాత్రం బంధుమిత్రులతోటి సమయం గడిపే అవకాశాలు, దీంతో పాటు నూతన వస్తువాహనాలు అమర్చుకోవటము, అలాగే ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. శుభకార్య ప్రయత్నాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు, కళాకారులకి, దీంతో పాటుగా వివిధ రంగాలలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారికి అనుకూలమైన సమయం గోచరిస్తోంది. దీంతో పాటుగా ఖర్చులు కూడా కనపడుతూ ఉంటాయి. భాగస్వామ్యం వలన లాభం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు విషయాలలో మాత్రం ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి మార్పులతో పాటు గౌరవ మర్యాదలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే క్రయ విక్రయాలు చేసే వారికి ఆర్థిక అనుకూలత, దీంతో పాటుగా ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభము, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు
ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఉద్యోగ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్న వీరికి వీరి యొక్క ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అధిక ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో కలుగుతున్న జాప్యం తొలగిపోతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రింటింగ్ రంగాలలో ఉన్న వారికి అనుకూలత గోచరిస్తోంది. విద్యా రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత అనుకూలత, స్థానచలనానికి సంబంధించి అనుకూలమైన మార్పులు, కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోవటము, వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అద్దె ఇల్లు మారేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విలాస వస్తువుల గురించి ఖర్చు అధికంగా పెడుతూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఉంది. శ్రమ కూడా గోచరిస్తోంది. అయితే శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులని మీరు మీ యొక్క సహోద్యోగుల సహాయంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీకు అధిక ఆందోళన అనేది గోచరిస్తోంది. మీరు చేస్తున్న వ్యవహారాలలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి లేదా ఆటంకాలు ఉంటాయి. మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి చర్చించకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన భావన పెరుగుతుంది. పనుల విషయంలో మాత్రం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. రుణ బాధలు అధికంగా ఉంటాయి. పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ప్రస్తావించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కొత్త పరిచయాలకు ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన పరిష్కార మార్గాల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా పాత బకాయిలు వసూలు చేసుకోవడానికి మీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఇక పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధిక శాతం గోచరిస్తున్నాయి. దీంతో పాటు పనులలో ఆటంకం అనేది కనపడుతూ ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నిరుద్యోగులకి ఉద్యోగాలు లాంటివి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పిల్లల గురించి వారి యొక్క వైవాహిక జీవితము, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, పదవీ లాభము, గౌరవ మర్యాదలు పెరగటము ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, అలాగే ఆధ్యాత్మిక చింతన భావన పెరగటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం,
ఖర్చులు అధికంగా ఉన్న సమయానుకూలంగా ఆర్థికాభివృద్ధి కూడా మీకు గోచరిస్తోంది. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి వారి యొక్క ఉన్నతాధికారులతోటి అభిప్రాయ భేదాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధించే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. అనేక వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. బంగారం లాంటివి కొనుక్కునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది కనపడుతూ ఉంటుంది. విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక నిర్ణయానికి రావటం అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. దీంతోపాటు ఆర్థికంగా అనుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శుభకార్య ప్రయత్నాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి ప్రతికూలత అనేది ఉంటున్న ప్రతి విషయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. చేయని పనులకి కూడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. చేసిన పనే మళ్ళీ తిరిగి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం కుదరకపోవటం వలన విరోధం లాంటిది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, దీంతోపాటు ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు ఉండటం వలన మానసికంగా ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి శారీరక శ్రమ బడలిక అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు పరిష్కారం అవుతాయి. మీ యొక్క స్నేహితులతోటి బంధువులతోటి సమయాన్ని గడుపుతారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన మీరు అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద నూతన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువుల వలన భయానికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. విద్యా రంగాలలో ఉన్న వారికి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతోపాటు కుటుంబ వ్యవహారాలలో చికాకు కలుగుతూ ఉంటుంది. సంతానానికి అనుకూలంగా ఉంది. ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో అనేక సమస్యలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
స్థిరాస్తులకి సంబంధించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధన చెయ్యటం, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు అనేక సమస్యలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కుటుంబము, కుటుంబ సౌఖ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగాలలో ఉన్న వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల సహాయ సహకారాలు తీసుకుంటారు. దీని వలన అనుకున్న పనులలో కూడా మీకు విజయం అనేది కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో సానుకూలత గోచరిస్తోంది. భూగృహ సంబంధ విషయాలలో పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కుంభరాశికి చెందిన శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. చికాకులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేస్తున్న వారు కూడా జాగ్రత్త వహించాలి. పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఓర్పు, నేర్పు, సహనంతో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. మీ స్నేహితులే విరోధులు అయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. రావలసిన బకాయిలు సమయానుకూలంగా రాకపోవటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, అనేక వ్యాపారాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సమానంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రయాణాలుంటాయి. సంతానము వారి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి పంచోపచార పూజ నిర్వహిస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పరమేశ్వరుడికి సోమవారం గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అనే 5 రకాలైన ఉపచారాలతో పూజ చేస్తే సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుడికి గంధం సమర్పించేటప్పుడు బొటనవేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో గంధం సమర్పిస్తే మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. అలాగే ఈశ్వరుణ్ణి పూజించేటప్పుడు నల్ల కలువ పూలు ఈశ్వరుడికి సమర్పించడం ద్వారా తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే ఈశ్వరుడి దగ్గర ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. పరమేశ్వరుడికి ధూపాన్ని సమర్పించాలి. శివుడి అనుగ్రహం కోసం పరమేశ్వరుడికి రకరకాలైనటువంటి నైవేద్యాలు, వండిన పదార్థాలు, వండని పదార్థాలు సమర్పించాలి. ఇలా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇలా 5 రకాలైన ఉపచారాలతో సోమవారం ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అసలు శత్రువులు అంతఃశత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల ఉంటారు అసలు శత్రువులు. ఎవరు? కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము వంటి అవి అసలు శత్రువులు. ఎందుకంటే ఎంత పైకెక్కిన వాడినైనా సరే సర్వనాశనం చేసేస్తాయి. అటువంటి శత్రువులను అమ్మవారు ఏం చేస్తుందంటే మారుస్తుంది. అది అలాగే ఉంటుంది, కానీ అనుకూలమైపోతుంది. ఎలా అంటారేమో, కామము
ఎలాగైనా నేను భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఎలాగైనా ధ్యానంలో మనసు నిలబెట్టాలి, ఎంత కష్టపడైనా సరే నేను బాగా చదవాలి, నేను భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు కామము ఈశ్వర కామంగా మారింది. భగవంతుణ్ణి పొందాలన్న కోరిక వల్ల తరించిపోతాడు. క్రోధము అపారమైన కోపం, పట్టలేనంత కోపం. ఆ పట్టలేనంత కోపం ఏం చేస్తుంది? అవతల వాడిని నాశనం చెయ్యాలని కుట్రలతో కూడుకున్న ప్రణాళికలు రచన చేయడానికి పనికొస్తుంది. అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, అటువంటి కుట్రలు చేసి నాశనం అయిపోవలసిన వాడిని ఆ క్రోధము సాధనగా మారుస్తుంది. క్రోధమునందు ఎంత పట్టుదలతో అవతల వాడిని పాడు చేద్దామని ప్రయత్నిస్తాడో, సాధనలో అంత పటుత్వంతో, అంత కష్టపడి ఎన్ని మాటలు కింద పడనివ్వండి పైకి లేచి నిలబడడానికి ప్రయత్నం చేసి సాధిస్తాడు. రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు. ఒకసారి త్రిశంకుడికి తపస్సంతా ధారపోసేశాడు, ఒకసారి మేనకి కామానికి లొంగిపోయాడు, ఒకసారి కోపం వచ్చేసి ఏదో త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తానన్నాడు, ఒకసారి వశిష్ఠ పుత్రుల్ని శపించాడు కోపం వచ్చి, ఒకసారి తన కొడుకుల్ని శపించాడు కోపం వచ్చి. కామము క్రోధము, కామము క్రోధము, కామము క్రోధము, చివరికి రంభని శపించాడు. కామక్రోధములు మారి 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 పాడి చేశాయి. అయినా భగవంతుడి పాదాలు విడిచిపెట్టాలి, అలాగే తపస్సు చేశాడు. ఇప్పుడు ఏమైంది? అది సాధనగా మారిపోయింది. సాధనగా మారి చివరికి బ్రహ్మర్షి అని. అంటే ఆవిడ పాదములు పట్టుకుంటే అంతఃశత్రువులను అనుకూలమైపోయేటటువంటి మిత్రులుగా మార్చేస్తుంది, ఉద్ధరణ హేతువులుగా మారుస్తుంది. కామము ఈశ్వర కామము, క్రోధము సాధన, లోభము త్యాగము. ఇంతకు పూర్వం అంతా దాచుకున్నాడు, ఇప్పుడు దాచుకున్నది మనం పట్టుకెడతామా? ఇచ్చినదేదో అదే మనకి పుణ్యం, అదొస్తుందంటాడు. ఇప్పుడు త్యాగము చేత త్యాగే నైకే అమృతత్వమానసు లొంగుతాడు.